ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యా దేవీ సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. నిన్న మనం శరన్నవరాత్రుల యొక్క వైభవాన్ని చెప్పుకున్నాం. ఈ రోజున ముఖ్యంగా విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో ఈ దసరా నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా అమ్మవారి యొక్క అలంకారాలు, అమ్మవారికి సమర్పించే నైవేద్యాలు, వాటి గురించి మాట్లాడుకుందాం. ఈ సంవత్సరం 11 రోజులు జరుగుతాయి. కారణం ఏంటంటే చవితి 2 రోజుల్లో వచ్చింది, అంటే మిగులు ఉన్నది 5వ తారీఖు కూడా. అందువల్ల 22వ తారీఖు సోమవారం ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలుకొని 2వ తారీఖు అక్టోబరు గురువారం ఆశ్వయుజ శుద్ధ దశమి వరకు 11 రోజులైంది. 11 రోజులు 11 అవతారాలు ఉన్నాయి. 1వ రోజు బాలా త్రిపుర సుందరీదేవి యొక్క అవతారం. 2వ రోజు అంటే 23వ తారీఖు గాయత్రీదేవి అవతారం. 3వ రోజు 24వ తారీఖు అన్నపూర్ణాదేవి అవతారం. 4వ రోజు 25వ తేదీ గురువారం శ్రీ కాత్యాయని దేవి అవతారం. 5వ రోజు 26వ తారీఖు శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవి అవతారం. ఆ రోజు శుద్ధ చవితి. 6వ రోజు 27వ తేదీ వచ్చింది శనివారం, ఆశ్వయుజ శుద్ధ పంచమి. ఆ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అవతారం. 7వ రోజు 28వ తేదీ ఆదివారం, ఆశ్వయుజ శుక్ల షష్ఠి, మహాచండీదేవి అవతారం. 8వ రోజు 29వ తేదీ సోమవారం, సప్తమి, శ్రీ సరస్వతీదేవి అవతారం. ఆ రోజు మూలా నక్షత్రం. 30వ తారీఖు మంగళవారం, అష్టమి తిథి, శ్రీ దుర్గాదేవి, దుర్గాష్టమి. 10వ రోజు 1వ తేదీ బుధవారం, శుద్ధ నవమి, శ్రీ మహిషాసురమర్దిని అవతారం. ఆ రోజు మహర్నవమి. ఇక 11వ రోజు 2వ తేదీ గురువారం, శుక్లపక్ష దశమి. ఆ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి యొక్క అవతారం. ఆ రోజే విజయదశమి. అలంకారాలను బట్టి దుర్గామాతని రోజువారీ అష్టోత్తరాలతో పూజ చేసుకోవాలి మనం. అందువల్ల 100 అష్టోత్తరాల పుస్తకాలు కూడా మనకి లభ్యం అవుతున్నాయి. 100 దేవతల యొక్క వాటిల్లో ఈ అష్టోత్తర శతనామాలు ఉంటుంది. వాటిని మనం చూసి పూజ చేసుకోవచ్చు. నవరాత్రులు నైవేద్యాలు విషయం గనక వస్తే, దేవీ భాగవతంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులైనటువంటి త్రిమూర్తుల కంటే కూడా అమ్మవారికి అధిక ప్రాధాన్యతనిచ్చారు. మణిద్వీపానికి వెళ్ళినప్పుడు త్రిమూర్తులు వాళ్ళు స్త్రీమూర్తులుగా మారిపోయారు. ఆ తర్వాత జగన్మాత తన దేహం నుంచి 3 అమ్మలను సృష్టించింది. విష్ణుమూర్తికి లక్ష్మీదేవిని, శివుడికి పార్వతీదేవిని, బ్రహ్మదేవుడికి సరస్వతీదేవిని ఇచ్చి వాళ్ళకి సృష్టి, స్థితి, లయ ఈ 3 పనులు అప్పచెప్పింది. బ్రహ్మదేవుడికి సృష్టి, విష్ణుమూర్తికి ఆ సృష్టిని పోషించే పని, స్థితికారకుడుగా. ఎవరి సమయం అయిపోతే వాళ్ళని లయింపజేయటం అనేది రుద్రుడికి ఇచ్చారు. అయితే
జగన్మాత ఈ 9 అవతారాలని అత్యంత భక్తితో పూజించేటటువంటి పర్వదినాలే ఈ శరన్నవరాత్రులను నిన్న కూడా చెప్పుకున్నాం. త్రిపురా వ్యాసం అనేటువంటి గ్రంథంలో, అందులో మాహాత్మ్య ఖండంలో శక్తి యొక్క ఉపాసన విశిష్టతని స్పష్టంగా చెప్పింది ఆ గ్రంథం. అంటే ఆ త్రిపురా దేవికి వర్తించేటటువంటి సర్వమంగళనామం సప్తశతి, లలితా త్రిశతి, లలితా సహస్రనామాలు. ఈ మూడింట్లో కనపడుతుంది. అంటే ఆ తల్లి త్రిపురా రహస్యం అనేటువంటి గ్రంథంలో వర్ణింపబడినటువంటి దుర్గామాత. అలాంటి దుర్గామాతకి జరిపేటటువంటి ఉత్సవాలే దేవి నవరాత్రులు. తల్లిని దేవతగా పూజించడం అనేది ఒక శక్తి భావ వికాసంలో పద్ధతి. ఆ తల్లే సరస్వతి, ఆ తల్లే మహాలక్ష్మి, ఆ తల్లే శాకంబరీదేవి, ఆ తల్లే పార్వతీదేవి. కాబట్టి ఇంతమంది అమ్మలు ఉన్నా ఇంతమంది అమ్మలకి మూల స్వరూపం జగన్మాత. ఆ ఏకీకరణలో సమన్వయాన్ని సాధించేటటువంటి వ్యవహారంలో ఆదిశంకర భగవత్పాదులు మహాలక్ష్మీదేవిని కనకధారా స్తోత్రంతో కీర్తించారు కాలడిలో. వైదిక సంప్రదాయంలో దేవి అనేది త్రిమూర్తుల యొక్క శక్తులుగా చెప్పబడింది. అంతే కదా, బ్రహ్మదేవుడు సృష్టి చేయాలి, అందుకని జ్ఞానశక్తిగా సరస్వతీదేవి. విష్ణుమూర్తి పోషకకర్త, పోషించాలంటే డబ్బు కావాలి, అందుకని లక్ష్మీదేవి ఆయనకి శక్తి. లయకారకుడు రుద్రుడు, మరి లయ చేయాలి అంటే శక్తి కావాలి, అందుకని పార్వతీమాత శక్తి స్వరూపిణి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అలంకారం చేస్తాం. అదేవిధంగా ఆ రోజు అవతారాన్ని బట్టి వివిధ రకాల పిండి వంటలు కూడా తయారు చేసి శుచిగా నైవేద్యం కూడా పెడతాం. మొదటి రోజు బాలా త్రిపుర సుందరీ దేవికి పులిహోర పెట్టాలి. రెండవ రోజు గాయత్రీ మాతకి కొబ్బరి అన్నం పాయసం. మూడవ రోజు అన్నపూర్ణాదేవికి మినపగారెలు, మొక్కజొన్న వడలు. నాలుగో రోజు కాత్యాయని దేవికి రవ్వ కేసరి. ఐదో రోజు మహాలక్ష్మీదేవికి కేసరి. ఆరవ రోజు లలితాదేవికి దద్దోజనం అంటే పెరుగన్నం. ఏడో రోజు మహాచండీదేవికి లడ్డూ ప్రసాదం. ఎనిమిదో రోజు సరస్వతీమాతకి పరమాన్నం అల్లంతో గారెలు. తొమ్మిదో రోజు దుర్గామాతకి శాకాన్నం లేదా అన్ని రకాల కూరగాయలు కలిపినటువంటి ఒక చిత్రాన్నం. పదో రోజు మహిషాసురమర్దిని, రవ్వతోటి చక్కెర పొంగలి, బియ్యంతో చక్కెర పొంగలి, ఈ రెండిట్లో ఏదో ఒకటి. 11వ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి సేమియా పాయసం, కొబ్బరి పాయసం, కొబ్బరి అన్నం, పరమాన్నం, వీటిల్లో ఏవైనా సరే మనం చేసుకోవచ్చు. అయితే నవరాత్రి పూజలో మొదటి రోజు శ్రీ దుర్గాదేవిని ఆవాహనం చేసుకోవాలి. కొంతమంది ఇళ్లలో కలశ స్థాపన చేయటం, అమ్మవారికి ఒక రూపాన్ని కల్పించటం, అమ్మవారికి చీర, ఇవన్నీ కూడా చేసేటటువంటి కొన్ని ఆచారాలు ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో ఆచారాన్ని బట్టి వాళ్ళు తప్పకుండా ఆ పీఠాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. మొదటి రోజు బాలా త్రిపుర సుందరీ దేవి అనుకున్నాం కదా. దుర్గాదేవి విజయవాడలో బాలా త్రిపుర సుందరి అవతారంలో దర్శనమిస్తుంది మనకి మొట్టమొదటి రోజు. ఈరోజు అయిపోయింది అది. అంటే త్రిపురాసుర సంహారం చేసినటువంటి శంకరుడి యొక్క అర్ధాంగి కావడం వల్ల ఈ తల్లిని త్రిపుర సుందరి అని పిలుచుకుంటాం. త్రిపురుడు అంటే ఈశ్వరుడు, అమ్మ పార్వతీదేవి యొక్క అంశ. ఏది బాలా త్రిపుర సుందరి. అక్షమాల, అభయముద్ర,
ఈ రెండింటితోటి అమ్మవారిని అలంకరిస్తారు. బుద్ధి, చిత్తము, మనస్సు మరియు అహంకారం ఇవన్నీ కనుక ఆ త్రిపుర సుందరీదేవి యొక్క ఆధీనంలో పెట్టుకుంటుంది ఆ తల్లి. ఈ బాలా త్రిపుర సుందరీదేవి శ్రీచక్రంలో ఉన్నటువంటి 3 పురాలలో మొట్టమొదటి దేవత. ఈ కారణం వల్ల ఈ దేవి ఉపాసకులు త్రిపుర సుందరీదేవిని ఆరాధిస్తూ ఉంటారు. ఈ అమ్మవారిని సంతాన ప్రాప్తి కోసం కూడా పూజ చేస్తారు. ఈరోజు 9 సంవత్సరాల లోపు ఒక బాలికని అమ్మవారి యొక్క స్వరూపంగా భావన చేసి బాలభోగం అనేటువంటి పూజ చేసి ఆ అమ్మాయిని అమ్మవారుగా భావించి నూతన వస్త్రాలు పెడతాం. చక్కగా అమ్మకి నివేదన చేసిన పిండి వంటలన్నీ కూడా ఆ అమ్మాయికి పెడతాం. ఇక రెండో రోజు గాయత్రీదేవి అవతారం 23వ తేదీ వస్తుంది. ఆ రోజు మంగళవారం, విదియ తిథి. అమ్మవారికి వేదమాత అయినటువంటి గాయత్రీదేవి యొక్క అవతారంతో అలంకరణ చేస్తారు విజయవాడలో. సకల మంత్రాలకి మూలశక్తి అయినటువంటి గాయత్రీదేవి ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలతోటి 5 ముఖాలతోటి శంఖము, చక్రము, గద మరియు అంకుశం చేతుల్లో ధరించి కనపడుతుంది. ముక్త అంటే ముత్యాలు, విద్రుమము అంటే పగడాలు, హేమ అంటే బంగారం, నీలము, ధవళం తెల్ల రంగు. ఈ రంగులతో 5 ముఖాలు ఉంటాయి అమ్మకి. అమ్మ చేతుల్లో శంఖం ఉంటుంది, చక్రం ఉంటుంది, గద ఉంటుంది, 4వ చేతిలో అంకుశం ఉంటుంది. ఈ గాయత్రీదేవిని ఉదయ సంధ్యలో సావిత్రీదేవిగా కొలుస్తాం సంధ్యావందనం చేసేటప్పుడు. సాయంకాలం పూట సరస్వతీ రూపంగా ఆరాధిస్తారు ఉపాసకులు. ఈ గాయత్రీదేవి ఉపాసన వల్ల బుద్ధిబలం పెరుగుతుంది. ఈ గాయత్రీదేవి యొక్క ముఖంలో అగ్ని, శిరస్సున బ్రహ్మదేవుడు, హృదయంలో విష్ణువు, అలాగే శిఖ మీద రుద్రుడు కొలువుంటారని దేవి భాగవతం చెబుతోంది. ఇకపోతే 3వ రోజు అన్నపూర్ణాదేవి. అమ్మవారికి సాక్షాత్తు సకల జీవకోటికి ఆధారమైనటువంటి ఆహారాన్ని అందించేటటువంటి అన్నపూర్ణాదేవి యొక్క అవతారంతో అలంకరణ చేస్తారు మన బెజవాడలో. ఈ రూపంలో అమ్మవారి యొక్క చేతిలో ఒక రసపాత్ర, మరొక చేతిలో గరిటె ఉంటుంది. మనం అన్నపూర్ణమ్మ ఫోటో చూసినా అదే ఉంటుంది. కాశీక్షేత్రంలో అన్నపూర్ణాదేవి మందిరంలో నిరంతరము అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఈ అమ్మవారు సాక్షాత్తు ఆ కాశీ విశ్వేశ్వరుడైనటువంటి విశ్వనాథుడికి భిక్ష పెట్టినటువంటి అవతారం. అంతేకాదు, విష్ణుమూర్తి వామనుడుగా వచ్చినప్పుడు అన్నపూర్ణాదేవి అక్షయ మొగ్గుగాక అని భిక్ష పెట్టిందిట. భిక్షాపాత్ర ఏమన్నా కుబేరుడిచ్చాడు. అందులోకి మొదటి భిక్ష అమ్మ పెట్టింది, అన్నపూర్ణమ్మ. ఈ అన్నపూర్ణాదేవిని ఆరాధన చేయటం వల్ల మేధాశక్తి వృద్ధి అవుతుంది, మృదు మధురంగా మాట్లాడే శక్తి వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, వాక్శుద్ధి కూడా కలుగుతుంది. అంటే వాడు ఏం చెబితే అది జరుగుతుంది, అది వాక్శుద్ధి. అమ్మవారి చేతిలో ఉండేటటువంటి అక్షయ పాత్ర మనందరికీ అక్షయమైనటువంటి శుభాలు, భోగభాగ్యాలు, ధనధాన్యాలు ఇస్తుంది. సకల జీవుల యొక్క పోషణ భారం అమ్మే వహిస్తుంది. కాబట్టి ఈ అన్నపూర్ణాదేవిని కొలిచిన వాళ్ళకి బుద్ధి మరియు సంపూర్ణ జ్ఞానం ఈ రెండింటినీ వరంగా ఇస్తుంది. అన్నపూర్ణాదేవిని తెల్లటి పుష్పాలతో పూజ చేస్తే అమ్మకి మరింత సంతోషం కలుగుతుంది. ఇక 4వ రోజు కాత్యాయని దేవి. అది 25వ తేదీ గురువారం. ఈ నవరాత్రుల్లో 4వ రోజు అమ్మవారు అనుగ్రహించేటటువంటి రూపం
కాత్యాయనీదేవి 4 భుజాలతో వరద అభయ హస్తాలతోటి ఖడ్గము పద్మము ధరించి సింహవాహనాన్ని అధిరోహించి దర్శనమిస్తుందమ్మ. పూర్వం కాత్యాయనుడు అనేటువంటి మహర్షి అమ్మవారు తన ఇంట కూతురుగా పుట్టాలనే కోరికతోటి ఆరాధించాట. ఆ విధంగా ఆ కాత్యాయనుడి ఇంట జన్మించటం వల్ల అమ్మవారికి కాత్యాయని అని పేరు వచ్చింది. అభయము వరద ముద్రలతో పాటుగా ఒక చేతిలో ఖడ్గాన్ని మరో చేతిలో పద్మాన్ని ధరించి అమ్మవారు కనిపిస్తారు. ఖడ్గం మనకు వచ్చే ఆపదలను పోగొట్టడానికి సూచన. పద్మం అనేది అజ్ఞానాన్ని పోగొట్టేటటువంటి గుర్తు. అంటే మనకు అభయం ఇవ్వటం, మనలో ఉండే అజ్ఞానాన్ని పోగొట్టడం, ఈ రెండూ చేయగలిగిన తల్లి కాత్యాయని. భాగవతంలో కూడా గోపికలందరూ కూడా కాత్యాయని వ్రతం చేశారు. ఆ వ్రత ఫలితం వాళ్ళకి దక్కకుండా పోతున్నది. వాళ్ళు చేసిన ఒకే ఒక్క తప్పు, దిగంబర స్నానానికి దిగారు. అప్పుడు పరమాత్మ ఆ దోషం పోగొట్టడం కోసం వస్త్రాలు అపహరించి, ఈ ఘట్టమంతా మనకు భాగవతంలో వస్తుంది. బంగారపు రంగుతో మెరిసిపోతూ దివ్యమైన భవ్యమైన తేజస్సుతో అలరారుతూ ఉంటుంది కాత్యాయని. కాత్యాయని అంటే తేజస్వరూపిణి, మహా తేజోపుంజం అని అర్థం. తేజస్సు అంటే ఏమిటి? జ్ఞానం. కాత్యాయని దేవి మన బుద్ధిని ప్రేరేపిస్తుంది. అలాగే భక్తులని ఈ భవము, ఈ జన్మల వల్ల కలిగేటటువంటి కష్టాల నుంచి, చింతలు అనేటువంటి సముద్రం నుంచి, సంసారం అనేటువంటి సాగరం నుంచి ఉద్ధరింపజేస్తుంది. ధర్మార్థ కామ మోక్షాలకు అధికారిని ఆ తల్లి. మహిషాసుర సంహారంలో కాత్యాయనీదేవి సింహవాహనం ఎక్కి దుర్గాదేవికి సాయం చేసిందని స్కాంద పురాణం చెబుతోంది. యోగశాస్త్రం ప్రకారం కాత్యాయనీదేవి ఆజ్ఞాచక్రానికి అధిష్టాన దేవతగా చెబుతారు. ఆజ్ఞాచక్రాన్ని గనక జాగృత పరిస్తే ఆ సాధకుడికి అమ్మవారు ఏకాగ్రత ప్రసాదిస్తుంది. ఆ మూలపుటమ్మును గనక ధ్యానిస్తే మనకి జరిగేవన్నీ శుభాలే. విద్యార్థులు ఈ తల్లిని ఆరాధించడం వల్ల చక్కటి తెలివితేటలు వృద్ధి అవుతాయి. కన్యామణులు గనక కాత్యాయని దేవిని గనక కొలిస్తే శీఘ్రంగా కృష్ణ పరమాత్మ లాంటి సద్గుణ సంపన్నుడు భర్త అవుతాడు. ఇది కాత్యాయని దేవి యొక్క అవతార వైభవం. ఇకపోతే 5వ రోజు మహాలక్ష్మీదేవి అవతారం. 26వ తారీఖు శుక్రవారం. చూడండి, అమ్మవారికి ఇష్టం కాబట్టి శుక్రవారం వచ్చింది లక్ష్మీదేవి. మహాలక్ష్మి స్వరూపంలో అమ్మవారి యొక్క అలంకారాన్ని మనం విజయవాడ దుర్గాదేవి యొక్క దేవాలయంలో దర్శించుకోవచ్చు. సర్వ జగత్తుకి అష్టైశ్వర్య ప్రదాత మరియు అష్టలక్ష్మి స్వరూప సమాహారం శ్రీమన్ మహాలక్ష్మీదేవి. డోలాసుర సంహారిణి అయినటువంటి అమ్మ శక్తిత్రయంలో మధ్య ఉండే శక్తి. మొదటి శక్తి సరస్వతి, రెండో శక్తి లక్ష్మీదేవి, మూడో శక్తి పార్వతీదేవి. శ్రీ మహాలక్ష్మీదేవి ఆరాధన వల్ల సకల మానవులకి సర్వ విధములైనటువంటి సుఖశాంతులు అనుగ్రహిస్తుంది తల్లి. సకల జీవ స్వరూపాల్లో కూడా మనం లక్ష్మీదేవి కొలువై ఉంటుందని చండీ స్తుతి చెబుతోంది మనకి. శ్రీ మహాలక్ష్మిని ఎర్ర రంగు పువ్వులతో కొలిస్తే అమ్మ మరింత సంతోషపడుతుంది. ఇకపోతే ఆరవ రోజు లలితా త్రిపుర సుందరీ దేవి అవతారం. ఆ రోజు పంచమి. శరన్నవరాత్రుల్లో 6వ రోజు అమ్మవారిని లలితాదేవిగా అలంకారం చేస్తారు.
ఈ త్రిపురాత్రయంలోని రెండవ శక్తి లలితాదేవి. దేవి ఉపాసకులకి ఈ తల్లి ముఖ్యమైన దేవత. ఈ తల్లి త్రిగుణాతీతమైనటువంటి కామేశ్వర స్వరూపం. సకల లోకాలకి అతీతమైనటువంటి సున్నితమైనటువంటి మాతృస్వరూపం లలితా త్రిపుర సుందరీదేవి. ఈ అవతారంలో అమ్మ యొక్క చేతుల్లో చెరకుగడ, విల్లు, పాశము, అంకుశము ఉంటాయి. కుడివైపున లక్ష్మీదేవి కొలువు ఉంటుంది. అలాగే ఎడమవైపు సరస్వతీదేవి. వీళ్ళిద్దరి యొక్క సేవలు అందుకుంటూ భక్తులను అనుగ్రహిస్తుంది లలితాదేవి. అమ్మను కొలిచిన వాళ్ళకి దరిద్రం పోతుంది, దుఃఖాలు తొలగిపోతాయి, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, అభీష్ట సిద్ధి కలుగుతుంది. లలితాదేవి సృష్టి స్థితులకి సంహార రూపిణి. నిత్యం లలితా త్రిపుర సుందరీ దేవిని కుంకుమార్చన చేసి పూజించే వాళ్ళకి అఖండమైన సౌభాగ్యాన్ని వరంగా ఇస్తుంది. శ్రీచక్రానికి కుంకుమార్చన మరియు అష్టోత్తర పూజ కూడా ఈ రోజున చేస్తారు. ఇకపోతే 7వ రోజు శ్రీ మహాచండీదేవి అవతారం ఆదివారం పూట వచ్చింది, 28వ తేదీ. ఈ దేవీ నవరాత్రుల్లో చాలా విశేషమైనటువంటి రోజు 7వ రోజు. ఈరోజు అమ్మవారిని చాముండేశ్వరి దేవిగా అలంకరిస్తారు. అంటే మహాచండీదేవి. చండు అనేటువంటి రాక్షస సంహారం చేయటం వల్ల ముండు అనేటువంటి వాడి యొక్క సంహారం కూడా చేయటం వల్ల చండముండులు వాళ్ళిద్దరూ అమ్మవారికి చాముండేశ్వరి దేవిగా పేరు వచ్చింది. మైసూరులో చాముండేశ్వరి దేవి గుడి ఉంటుంది. దేవి భాగవతం ప్రకారం చాముండేశ్వరి దేవిని కొలిచేటటువంటి వాళ్ళకి గ్రహపీడలు తొలగిపోతాయని చెబుతోంది శాస్త్రం. ఈ చాముండేశ్వరి దేవి ఆరాధన వల్ల మానసిక రోగాలు, పిశాచ భయాలు, అలాగే ఇవన్నీ కూడా తొలగిపోతాయి అని శాస్త్రం చెబుతోంది. జాతక చక్రంలో ఎవరికైనా కుజదోషం ఉంటే, లేదా కాలసర్ప దోషం కానీ, రాహుకేతువుల దోషాలు కానీ ఉన్నట్లయితే అటువంటి వాళ్ళందరికీ ఈ దేవీ నవరాత్రుల్లో ఈ చేసేటటువంటి ఈ మహాచండీదేవి ఆరాధన వల్ల ఇవన్నీ ఆ బాధలు తొలగిపోయి విశేషమైనటువంటి ఫలితం దక్కుతుంది. గ్రహపీడలు తొలగిపోతాయి. నవరాత్రుల్లో మొదటి 3 రోజులు అమ్మవారిని శక్తి స్వరూపిణిగా, ఆ తర్వాత 3 రోజులు అమ్మవారిని సరస్వతీదేవి స్వరూపంగా, ఆఖరి 3 రోజులు అమ్మవారిని లక్ష్మీ స్వరూపంగా కొలుస్తారు అని దేవీ భాగవతం కూడా మనకి చెబుతోంది. మనం దేవీ భాగవతం కూడా దాదాపు 90 ఎపిసోడ్లో చెప్పుకున్నాం. ఎవరికైనా ఆసక్తి ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ శరన్నవరాత్రుల్లో దేవీ భాగవతాన్ని కూడా వినండి. ఆ తరువాత 8వ రోజు శ్రీ సరస్వతీదేవి అవతారం. అది 29వ తారీఖు సోమవారం వచ్చింది. ఆ రోజు మూలా నక్షత్రం కూడా ఉంది. అమ్మవారికి అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో మూలా నక్షత్రం ఉన్నటువంటి రోజు ఎంతో విశేషం. చదువుల తల్లి, సకల జ్ఞాన విజ్ఞాన ధాత్రి అయినటువంటి సరస్వతీ మాతని మూలా నక్షత్రం ఉన్న రోజున అమ్మవారిని సరస్వతీదేవి అవతారంలో మనం దర్శించుకోవచ్చు. తెల్లటి పద్మం మీద ఆసీనురాలై ఉంటుంది. వీణ, దండ, కమండలాలు మరియు అక్షమాల అభయముద్రతో భక్తులకి జ్ఞానజ్యోతిని ప్రసరింపజేసే అవతారం సరస్వతీ స్వరూపం. చైతన్య స్వరూపిణిగా అమ్మవారిని మనం కొలుస్తాం. జీవుల యొక్క నాలుక మీద అమ్మ నివాసం ఉంటుంది, అంతే కదా. అమ్మ నాలుక మీద ఉండబట్టే మనం మాట్లాడగలుగుతున్నాం. అంటే
మనందరికీ వాక్కును ప్రసాదిస్తుంది. జ్ఞాన సముపార్జన చేసేవాళ్ళు కేవలం ఆధ్యాత్మిక జ్ఞానమే కాదు, లౌకికమైనటువంటి విద్యలు కూడా నేర్చుకునేవాళ్ళు సరస్వతీదేవి స్వరూపాన్ని ఆరాధించడం వల్ల వాళ్ళకి బుద్ధి వికాసం కలుగుతుంది. ఈ రోజున అమ్మవారికి పూజలు చేసి పిల్లలకి పలకలు కూడా పంచిపెడతారు. పలకలు, బలపాలు, కొంతమంది నోట్బుక్స్, అక్షరాభ్యాసాలు చేసుకునేవాళ్ళు ఈనాడు చేసుకోవటం శుభప్రదం. సకల కళలకు సరస్వతీమాత అధిష్టాన దైవం. ఇకపోతే 9వ రోజు శ్రీ దుర్గాదేవి అవతారం. దీనిని దుర్గాష్టమి అంటాం. 30వ తారీఖు వస్తోంది, మంగళవారం. మహాశక్తి స్వరూపమైనటువంటి దుర్గతులను నాశనం చేసేటటువంటి అవతారం దుర్గాదేవి అవతారం. అమ్మవారు అష్టమి తిథి రోజున పంచప్రకృతి స్వరూపిణిగా మనకు దర్శనమిస్తుంది. దుర్గమాసురుడి యొక్క సంహారం చేయటం వల్ల అమ్మకి దుర్గాదేవి అని పేరు వచ్చింది. శరన్నవరాత్రి ఉత్సవాల్లో 9వ రోజైనటువంటి అష్టమి రోజు దుర్గాదేవిగా అలంకారం చేస్తారు. దుర్గముడు అనే రాక్షసుని సంహరించింది అమ్మ. దుర్గాదేవిని ఆరాధించిన వాళ్ళకి మొట్టమొదట శత్రుబాధలు తొలగిపోతాయి. సర్వత్రా విజయం కలుగుతుంది. సంసార బంధాల్లో చిక్కుకున్న మానవులకి ఆధ్యాత్మికమైన ఔన్నత్యాన్ని కలగజేసి చివరికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. దుర్గామాతని కొలవడం వల్ల ఎలాంటి గ్రహదోషాలైనా సరే తగ్గుముఖం పట్టి శాంతి కలగజేస్తుంది. దుర్గాదేవిని ఎర్రటి పువ్వులు, ఎర్రటి వస్త్రాలు, ఎర్రటి అక్షతలతోటి పూజించాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే 10వ రోజు శ్రీ మహిషాసుర మర్దినీదేవి అవతారం. 1వ తేదీ వస్తుంది, అక్టోబరు, బుధవారం. మహర్నవమి అంటాము ఈ రోజున. ఈ నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి యొక్క 10వ అవతారం ఇది. అత్యంత ఉగ్రమైనటువంటి స్వరూపం ఈ అవతారం. అదే మహిషాసుర మర్దిని. మహిషాసురుణ్ణి హతమార్చి మహిషాసుర మర్దినిగా అవతరించింది. 9 రోజులు యుద్ధం చేసింది ఆ తల్లి. 10వ రోజు జయం పొందింది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసి ధర్మాన్ని గెలిపించే శక్తి స్వరూపమే ఇది. అమ్మవారు సింహవాహనాన్ని ఎక్కి అన్ని రకాల ఆయుధాలు ధరించి 18 భుజాలు ఉంటాయి. మనకి సహాయాన్ని అందిస్తుంది. దుర్గాదేవిని పూజించిన వాళ్ళకి సకల దేవతలను ఆరాధించినటువంటి ఫలితం దక్కుతుంది. ఎందుకని? దుర్గాదేవికి త్రిమూర్తులలో ఉండే శక్తి వచ్చింది. అలాగే అష్టదిక్పాలకుల శక్తులు వచ్చాయి. ఇంద్రాది దేవతల శక్తులు వచ్చినాయి. ఇది మనం చెప్పుకున్నాం బెజవాడ కనకదుర్గమ్మ చరిత్రలో మొదటి 1-2 రోజులు వినండి, అర్థమవుతుంది మీకు. కాబట్టి ఇక చివరి రోజు 11వ రోజు శ్రీ రాజరాజేశ్వరీదేవి అవతారం. 2వ తేదీ గురువారం. ఈ శరన్నవరాత్రుల్లో చివరి రోజు దశమి నాడు అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకారంలో మనం దర్శించుకోగలుగుతాం. అమ్మవారు సమస్త లోకాలకి ఆరాధ్య దైవం. అమ్మవారు త్రిపురాత్రయంలో ఒక్కరుగా దేవీ ఉపాసకుల యొక్క పూజలు అందుకుంటూ ఉంటుంది. రాజరాజేశ్వరి దేవిని అపరాజితాదేవిగా కూడా మనం పూజలు చేస్తాం. అంటే పరాజయము ఎరుగనటువంటి తల్లి, స్వయం ప్రకాశంతో వెలుగొందే ఈ తల్లి పరమేశ్వరుడి యొక్క వామాంకాన్ని అధిష్ఠించి ఉంటుంది. రాజరాజేశ్వరీదేవి భక్తులకి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి ప్రసాదిస్తుంది. నెల్లూరులో మద్రాసు వెళ్ళే దారిలో రాజరాజేశ్వరీదేవి యొక్క ఆలయం అద్భుతంగా ఉంటుంది. మేము 1993 నుంచి 96 దాకా ఉన్నాం. పరమాద్భుతం. మంచి మంచి కార్యక్రమాలన్నీ జరుగుతాయి అక్కడ. అమ్మవారిని చక్కగా దర్శించుకోవచ్చు. ఈ రాజరాజేశ్వరి దేవిని శ్రీచక్రానికి అధిష్టాన దైవంగా మనం భావిస్తాం. సువాసిని పూజ, కుంకుమార్చన ఈ 2 కూడా ఈరోజు చేయటం వల్ల శుభప్రదంగా ఉంటుంది. సువాసిని పూజ అంటే
చక్కగా ఒక ముత్తైదువుని పిలిచి ఆమెకి పసుపు కుంకుమలన్నీ ఇచ్చి చీర సారె గాజులు అవన్నీ ఇచ్చి అమ్మవారి స్వరూపంగా భావించి మనం సత్కరించటమే సువాసిని పూజ. ఆ సువాసిని పూజ చేయటం వల్ల ఆ చేసినటువంటి అమ్మాయికి సువాసినత్వం ఎప్పటికీ ఉంటుంది అనేది పెద్దలు చెప్పేటటువంటి మాట. ఇకపోతే ఈ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో వేరే వేరే ఆలయాల్లో కూడా వేరువేరు రూపాలతో అమ్మవారికి అలంకారాలు చేస్తారు. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంటాదేవి, కూష్మాండదేవి, స్కందమాత, కాత్యాయని ఇందాక చెప్పుకున్నాం, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి ఇలా ఉన్నాయి. ఈ అవతారాల గురించి రేపటి రోజు మనం ముచ్చడించుకునే ప్రయత్నం చేద్దాం జగన్మాత యొక్క కృపతోటి. అంతవరకు ఈ కథలు మీరు వింటూ ఉండండి, మీ బంధుమిత్రులకు వినిపిస్తూ ఉండండి. ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మీతో పాటు నలుగురైదుగురు చేత చేయించి చక్కగా ఈ ఛానల్ బాగా జరిగేటట్టుగా మన వంతు కర్తవ్యం మనం నిర్వహిస్తాం అని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, జగన్మాత మన అందరి మీద తన యొక్క కృపారసాన్ని వర్షించాలని మరొక్కసారి అమ్మని ప్రార్థన చేస్తూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.